ఏముంది, కుర్చీలు వేసిర్రు, కూర్చోబెట్టిర్రు, ముచ్చట్లు చెప్పిర్రు అని అనుకుంటుంటారు చాలా మంది. కానీ అంత అల్కగా ఉంటుందా చెప్పుర్రి? లీడర్ సాబులు పబ్లిక్ మీటింగ్లు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. అందులో సర్కారోళ్ళ మీటింగ్లు అయితే ఖజానా నుంచే పైసలు పోతుంటాయి. నెలకు 4-5 మీటింగ్లు పెట్టుకున్న ఖర్చు గట్టినే వస్తుంది. అందుకేనేమో ఇగో ఏపీ సీఎం చంద్రబాబు సారు పబ్లిక్ మీటింగ్ల పద్ధతి మార్చేసిండు, పైసలు మిగిలిచ్చే ఇగరం చేసిండు. మీరే చూడు. తాపతాపకు కుర్చీలేసుడు, టెంట్లేసుడు, జంకానాలు పరచుడు ఖర్చు దండగా అనుకున్నారో, లేకపోతే చల్లగాలికి యాప చెట్టు కింద నులక మంచం వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అంతకన్నా ఇంకేముంటది అనుకున్నాడో మనకైతే తెలియదు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు సారు నులక మంచం వేసుకొని కూర్చొని మాట ముచ్చట్లు చేసిండు. ఓ రకంగా సర్కారు ఖజానాకు ఖర్చు తగ్గించిండు అనుకో రాజుండ్రే. మార్కాపురం జిల్లాలో నడుస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కెనాల్ పనులు ఎంత దాకా వచ్చినాయి, ఎట్టెట్ట నడుస్తున్నాయి అనేది చూడనికే పోయిండు సారు. మరి పెద్దసార్లు పట్టించుకోకపోతే ఏడేసిన గొంగలు ఆన్నే ఉంటది. అందుకే సారు 3 నెలలకో 6 నెలలకో అట్లా పోయి వస్తాడు. అట్లనే ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతన్నలకు 300 కోట్లతోని ఓ దారి తెన్ను చూపించే రన్ చేసిండు. మంచం మీద ఊకొని అందరిని మందలిచ్చిండు, మంచి చెడ్డ అరుచుకున్నాడు, యాప చెట్టు కింద నిలబడి ముచ్చట్లు చెప్పిండు. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట, వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ గొడ్డలి పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు, దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది గట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరి పైన. పాత సర్కారు వాళ్ళు ప్రాజెక్టు పురా కట్టక ముందే రిబ్బన్లు కత్తిరించిపోయినరు. మరి అట్టెట్ట చేసినరో ఏం పాడోనని గట్టిగానే అరుచుకుంటూ సారు. గంతేకాదు ప్రాజెక్టు పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అనేది ఇంజనీర్లను ఆఫీసర్లను అడిగి అన్ని తీర్ల తెలుసుకున్నాడు. రువ్వడి పెంచాలన్నట్టు కూడా చెప్పిండాట. అటెనక గిద్దలూరులో సంజీవని మీటింగ్ అయితే అక్కడ కూడా సారు ముచ్చట జోరుగా నడిచింది. కులాలు మతాల పేరుతోని ఉత్తగా లొల్లులు పెట్టుకోవద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మతం ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. గిట్లా ఏగస్ పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకుంటూ పెద్ద సారు అన్యామగాని సారు చెట్టు కింద మంచం వేసుకొని మీటింగులు పెట్టుడే బయలే ఉన్నది పోనరా అనుకుంటారు చాలా మంది. అయితే ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా సారు 3-4 సార్లు నులక మంచం మీద కూర్చొని రైతన్నలతోని మాట ముచ్చట్లు చేసిండు. ఏమైనా సీఎం సారు కొత్త పద్ధతి చాలు చేసిండు. తత్తిమ లీడర్లు చూత ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు అన్న గిట్ల నులక మంచం మీటింగులు పెట్టుకోవాలి, ఖజానాకు పైసలు మిగులుతాయి అనుకుంటారట ఇంతమంది.